వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్కారం దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ రోజు మన వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 72 ఎపిసోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుందామా? తెలుసుకుందామే మల్లిక. ఓకే అత్తమ్మా. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చి చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? వెళ్దామే, కానీ ఒక్క ముచ్చట చెప్దాం అనుకుంటున్నా, రోజు మర్చిపోతున్నా. ఏంటి అత్తమ్మా? అలానే మన వీడియోలు మన సబ్స్క్రైబర్ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుందో అత్తలేదో ఒకసారి అలా నువ్వు నోటిఫికేషన్ ఆన్ చేసుకోమని చెప్తావా? అబ్బా అత్తమ్మ, మంచిగా గుర్తు చేసినావు. చాలా రోజుల నుంచి నేను ఈ విషయం చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఫ్రెండ్స్, అందరూ ఒకసారి అయితే నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీ వీడియోలు ఎప్పుడు వేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అట్లా మీరు వెంటనే మా వీడియో చూడొచ్చు. అత్తమ్మ చెప్పినా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరేనే దోస్తులు, పారీగా వీడియో చూద్దాం. బావా, రెడీ అయినవా లేదా? అయిపోయిందిరా, వస్తున్నాగు. ఎంతసేపు రెడీ అవుతావు బావా? తొందర వెళ్దామంటే అసలు రెడీ అయితే లేవు. వెళ్దాం సరే గాని అసలు ఎక్కడికి వెళ్తున్నాం? సర్ప్రైజ్ అని చెప్పినా కదా బావా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సరే సరే, నేనేం అడగని, పద వెళ్దాం. ఆగో, ఇక్కడికెందుకు తీసుకొచ్చినావు అంజలి? ఇంకా అత్తమ్మ మావయ్య కూడా ఉన్నారు కదా. వెయిట్ అండ్ సీ బావా, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే. నేను చెప్పేదాకా నువ్వు నన్ను ఏం అడగద్దు. అట్లయితే ఎట్లరా, కొంచెం క్లూ ఇయ్యొచ్చు కదా. ఆగు బావా, ఇంకొక 5 minutes అంతే. సరే, ఏం సర్ప్రైజ్ ఏమో, అసలు గెస్ట్ కూడా చేయలేకపోతున్నా. అల్లుడు డాయదా, వస్తున్నా మావయ్య. ఏమో సర్ప్రైజ్ అంటే కదా, ఏం ప్లాన్ చేసిరేంది? సర్ప్రైజ్ అల్లుడు, ఆగు చెప్తాం. బావా, సర్ప్రైజ్ నీకు చెప్పాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి. కల్లా ఎందుకు రాంజలి? నువ్వు మూసుకో బావా, చెప్పింది చేయి ఫస్ట్. సరే సరే, నేను కళ్ళు మూసుకుంటున్నా పడు. మూసుకున్నావా? మూసుకున్నా రాంజలి. ఓకే, నేను చెప్పేదాకా కళ్ళు తెరవద్దు. బావా, కొంచెం ఇటువైపు రా. వచ్చినా. ఓకే బావా, నేను చెప్పేదాకా కళ్ళు తెరవద్దు, సరేనా? ఏందిరా నువ్వు ఇట్లా చేస్తుంటే నాకు ఎక్సైటింగ్ పెరుగుతుంది. అసలు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసినావు? నువ్వే చూస్తావు కదా బావా, ఆగు కొంచెం. సీను, బావా కళ్ళు మూసుకున్నాడు, రా సీను. ఇదేంది, సర్ప్రైజ్ ఇస్తా అని సీను రమ్మంటుంది? వస్తున్నా వదినా. తొందరగా రా సీను. టట్టడాన్. అమ్మయ్యా, వచ్చినావా? బావా, ఇప్పుడు కళ్ళు తెరవ ఒకసారి. ట్రాక్టరా? ఏంటిదిరా, ఇదేనా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్? అవును బావా, నా సర్ప్రైజ్ ఇదే. నీకోసమే తీసుకున్నా ట్రాక్టర్. ఎందుకురా ఈ ట్రాక్టర్ ఎందుకు తీసుకున్నావు? ఇది నాన్న ప్లాన్ బావా, నాన్ననే అడుగు. అవునా, ఇదంతా మామయ్య ప్లానా? అల్లుడు, అది నీకోసమే తీసుకున్నాయ్యా. ఇక మీకు పొలం దున్నడానికి ట్రాక్టర్ దొరుకుతలేదని ఒకసారి అన్నావు కదా, ఇక అందుకోసమే ఇక మా అల్లుడికి కూడా ట్రాక్టర్ ఉంటే మంచిగుంటుందని ఉపాయం చేసి అలా ట్రాక్టర్ కొన్న అల్లుడు. ఇక పొలాలు బాగుండే, ప్రతిసారి నువ్వు ఎవరిని అడుగుతావు, అందుకే ఇక ఒకటి కొనిచ్చిన. ఇక మీ అత్తమ్మ కూడా కొనియాలి అల్లుడు కదా అన్నది, ఇక అందుకే ఇక ఓ ట్రాక్టర్ చూసి కొనుక్కొని వచ్చినాం. ఇక ఈ ట్రాక్టర్ దున్నుకుంటా మంచిగా పొలం మంచిగా చేసుకోవాలి అల్లుడు. నీకు నడపత్తదిగా అల్లుడు? నడపత్తది మావయ్య, నాకు అన్ని పనులు వచ్చు, ట్రాక్టర్ నడుపుతా. ఈ మధ్యలో ట్రాక్టర్ నడపలే మావయ్య, అంతకుముందు ట్రాక్టరే నడిపేటోని. సరే అల్లుడు, మంచిగా నడిపించుకుంటా పంట పండించుకో. సరే మావయ్య. అరే సీను, నువ్వు అక్కడనే ఉంటావారా? నా బండి రాది, దిగు. అదన్నా, ఇది నా బండే, కావాలంటే చూడు, నీకన్నా ఎక్కువ నడుపుతా నేనే. సరే సరే, నువ్వే నడుపుచు గాని. సీను, మా పొలాలన్నీ నువ్వే దున్నాల మరి, చెప్తున్నా. దున్నుతా వదినా, నేనే దున్నుతా. అన్నా, వదినం తీసుకొనిరా, ఒక రౌండ్ అట్లా కొట్టేద్దాం. వద్దద్దు సీను, పూజ అయినాక బయటికి వెళ్దాం. సరే వదినా. దిగు సీను, నువ్వు పూజ అయినాక ఎక్కేవు గాని. సరే వదినా. వదినా, ఇంతసేపు అవుతుంది కదా, పూజారి ఇంకా అత్తలేడు. ఏడు సీను, పూజారేట వెళ్ళిందట, కొంచెం లేట్ అయ్యేటట్టున్నది అన్నాడు. అయ్యో, అవునా అంజలి? అవును బావా, మనమేమో ఇంత చేసుకుంటే పూజారేమో లేడు. నాకంతా డిసప్పాయింట్ అయింది పో. నేను అట్లా డిసప్పాయింట్ కాకరా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని పోదాం, మంచిగా రేపు పంతులు గారు ఉంటారేమో, రేపు పూజ చేయించుకుందాం పాటు. సరే బావా, ఇక లేట్ అవుతుంది ఇప్పటికే. కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కిపోదాంపా. బావా, ఇక కొబ్బరికాయ కొట్టు. నేనెందుకురా, నువ్వు కొడితేనే మంచిగా ఉంటది, నువ్వే కొట్టు. అద్దద్దు బావా,
నీ ట్రాక్టర్ కాబట్టి నువ్వే కొట్టాలి. అద్దురా అంజలి, ఇక నుంచి ఏం జరిగినా కూడా నీ చేతుల మించే జరగాలి. నువ్వే కొట్టు. కొట్టే బుజ్జి, అల్లుడు గంతగానం చెప్తాడు కదా, నువ్వే కొట్టు. ఆగో, అత్తమ్మ కూడా చెప్తాంది అంజలి, నువ్వే కొట్టు. సరే బావా, కొడతన్నావు. చూసినావా అన్న, వదినకి ఎంత బలం ఉన్నదో. ఒక్కటే దెబ్బకు కొబ్బరికాయ వాళ్ళు కొట్టింది. అవునరా సీను, మీ వదినకు బలం బాగున్నట్టున్నది. అదేం కాదు బావా, మన కోరిక బలంగా కోరుకున్నామనుకో కంపల్సరీ 2 ముక్కలైతుంది. సరేనా అంజలి, నేను అట్టిగానే అన్నా కానీ. బావా, ఇక కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది కదా, పద ఇంటికి వెళ్దాం. అల్లుడు పోంగా మెల్లగోరయ్యా. రేపు గిట్ట మీ ఊళ్ళో పూజ చేయించుకోరి, సరేనా? సరే మామా, చేయించుకుంటాం. పద బావా వెళ్దాం. పారా అంజలి, పా. సీను, అరే రారా, ఏమో ఆన్నే ఉన్నావు. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకన్నా, మీరు వెళ్ళుర్రి. రారా గాడిది చెప్తిను. నువ్వు నడుచుకుంటావా? బండి తెచ్చినా అన్న, బండి మీద వస్తా. సరేరా, అయితే మెల్లగరా, మేము పోతాను. అమ్మా, మేము బయలుదేరుతానమే, మరి మీరు జాగ్రత్తగా ఇంటికి పోర్రి. అయినా మీరు ఎట్లా పోతారా అమ్మా? వదినా, నేను వడగొడతలే వాళ్ళను. నేను వాళ్ళని ఇంటికట్ట వడగొట్టి నేను ఇంటికి వస్తా. అంకుల్, మీరు వారి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ఇంటికి వెళ్తా. సరే పాసీను. అమ్మా, ఈయన ఎటువంటి అబ్బా, పొద్దుననంగా వేండు, ఇంకా అత్తలేడు. ఓ జాడలేదు పట్టలేదు, ఎటో తాతే పోతాడు. రామా, ఎన్నిసార్లు చెప్పినా గింతే. ఆ పొలం నాటేసుడు ఉన్నది అని పొద్దుగాలనే చెప్పిన. నా మాట గింతనైనా పట్టించుకోడు. ఏం మనిషో ఏందో. ఈ లేకిడోడు ఇంటికైతే రాని, ఈయన సంగతి చెప్తా. ఒక్కొక్కరు ఎంత ముద్దుగా నాటు పెట్టుకుంటారు, ఈయనకైతే గింత పట్టింపు లేదు. ఏం మనిషో ఏందో. ఏంది రాజవ్వ, బావనేమో అంటాను పొద్దుగాలనే. ఏమి లేదు కాంతం, అట్టిగానే. ఇక పొద్దుననంగా బయటికి వెంటే ఇంకా ఇంటికి అత్తలేడని అంటన్నా. అయ్యో, బయటికి పోతే ఏమైతుంది? ఏమన్నా కొరక తింటారా బావను? అది కాదే, సాంజేపు అయితే పోయి. ఏం పని మీద వేయండోనే బావా, అత్తడా రాదే? ఆయన ఎన్నడాన రానియే, ఇక ఆయనతోటి నాకేం పని గాని, మన పొలం నాటేపిద్దామని మొన్నటి నుంచి ఎంబడి పడతాననే. ఇక గింత కూడా పట్టించుకుంటలేడే. చుట్టుపక్కల అందరు నాటేసుడు అయిపోయినాయే, ఒక మన పొలాలే ఉన్నాయా నాటేసుడు. అవునే రాజవ్వ, మనయే ఉన్నాయి. నేను గయాని గురించే మీ బావెంబడి పడతాననే. మళ్ళీ అది వెనకకు పోతే వెనకకే అవుతుంది పొలం. అది నారేమో ఎదిగింది, ఇక ఎప్పుడు వేసుడో ఏందో. నేను దానికోసమే వచ్చింది రాజవ్వ. పొలం నాటు కోసం వచ్చినా కాంతం? అవునే, దానికోసం వచ్చిన. రాజా బాగో బాగా వస్తాడు కాదే. అత్తాండా? అత్తాడు కదా, రాని వచ్చినాక అడుగుదాం. అబ్బో, ఎంత మెల్లగా సైకిల్ దొక్కుంటూ వస్తాడో చూడు. ఏం సోకు సైకిల్ దొక్క. దాదా ఏందే, ఏంటో ఒరుతాన్నావు? నోట్ల కట్టెపుల్లో కూర్చుతా. గిలాంతేం తక్కువ లేదు గాని, దా కాంతం వచ్చింది, ఇడ కూర్చున్నావు దా. అట్టా నావు. ఏంది పిల్ల, ఏమన్నా పని మీద వచ్చినావా ఏంది? పని మీద వచ్చిన బావా. పని మీద వచ్చినావా? దా కూసో మరి. ఏమో నిలబడి మాట్లాడుతాను, కూసో. నీ చెల్లకు కుర్చీ తీసుకొచ్చి పో. ఏమో నిల్చుని పెట్టే మాట్లాడుతాను. ఏమద్దు బావా. రాజవ్వ ఆగే. ఏ తెత్తాగే కాంతం. ఏమద్దు, ఈ గద్దె లేదా, ఈ గద్దె మీద కూర్చుంటా. మరి కూర్చోలేవే. సరేగాని, నువ్వు ఎటువైనవయ్యా ఇవారి దాకా ఇంటికి వస్తలేవు? పోయినానివి అదేనా పోతే? నేనెటు పోతేనే నువ్వు మంచిగా ఉన్నావు. నువ్వు పొలం దున్నిపోయి అన్నాక నేను ట్రాక్టర్ జాడ కోసం పోయినా. అయ్యో, టాటా జార్ కోసం పోయినావా అన్నయ్యా? అయ్యో, నేను ఎటువైనావా అని నేను అనుకున్నా. మరి దొరికిందా ట్రాక్టరు? ఊరంతా తిరగంగా ఇక మా దొరికిందే. పిల్లిని సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు అయింది. ఎందయ్యా అట్లా అంటున్నావు? అవునే, ఇక మన రాజుగానికి అలా అత్తగారు కొత్త ట్రాక్టర్ కొనిచ్చారటనే. నాకేమో ఈ విషయం తెలియక నేను ఊరంతా తిరిగత్తన్నా. నేను ఇచ్చకలు రాంగా కలిసిర్రాళ్ళు. వాళ్ళ అత్తగారు రాజుగానికి ట్రాక్టర్ కొనిచ్చిర్రా అయితే? మంచి పని చేసిర్రు. ఇక రాజుగానికి ఏం కట్నం పోయలేదు కాదు. ఇక అందుకోసమే ఇక పొలం చేసుకుంటాడని అలా అత్తగారు కొనిచ్చిర్రట. ఆ రాజుగారు చెప్పిండు. అత్తగారు వాళ్ళు మంచి వాళ్ళేనయ్యా, మంచి పెద్ద అత్తవే కొనిచ్చిర్రు పనికొచ్చేది.
ఆ రాజుగాడు రేపు పొద్దున వస్తాడట అడిగినా ఆడును ఆ సీనివాడు వస్తాడట ఇద్దరు వచ్చి దున్నుతారట సరే నానే మీరైతే కైకిలోళ్ళకు చెప్పుంచుర్రే రేపు పొద్దుగాల నాటేసుడే మరి సరేనయ్యా చెప్తాం రేపు పొద్దుగాల నాటేపిద్దాం గాని కాంతం ఈ ట్రాక్టర్ రాజుగాందే మాట కాదే ఇంకేంది మంచిగా ఇక రేపు మీ పొలం మా పొలం రెండు నాటేపిద్దాం సరే నానే సరేనే రాజవ్వ, ఒక దిక్కే నాటేపిద్దాం. ఇక ఏమయ్యా ఈ కాంతంకు కౌలు పైసలు ఇస్తా అన్నావు కదా ఇస్తావా ఇస్తే రేపు ఒక దిక్కు నాటేపిద్దాం సరేనే ఇత్తాగు అయ్యో ఆగు బావా. ఎందుకే మేము కౌలుకే చేస్తానా గాజని పోలేము పైసలు ఇవ్వద్దా ఏ పైసలు ఏమద్దు బావా, ఏ ప్రసాద్ గారు ఉండి కౌలు పైసలు ఏమద్దు అట్టుగానే వేసుకోమని అంటాడు. నేను గిట్ట కౌలు పైసలు తీసుకున్నానుకో నన్ను తిట్టి చంపుతాడు బావు. అద్దద్దు ఆడు కౌలు పైసలు వద్దంటాడు కదా, అద్దు ఇయ్యకుర్రి. ఇక ఈ విషయం చెప్పడానికే ఇంటి దానికి వచ్చిన నేను. అయ్యో కౌలు పైసలు వద్దంటా నానే ప్రసాదయ్యా అవునే ఇక అద్దంటాడు, అద్దన్నప్పుడు ఇయ్యకుర్రి మళ్ళాడు కోపానికి వస్తాడు. ఏగి పొలం కావులు చేసుకున్నప్పుడు కౌలు పైసలు ఇవ్వకపోతే ఎట్లనే లెక్కనే ఉండాలే. ఏ అద్దు అందరూ చూస్తే ఏమనుకుంటారే మంచిగా ఉండదు. ఏ అద్దే రాజవ్వ, మన దాంట్లో మనం కౌలు పైసలు తీసుకున్నాం అనుకో ప్రసాద్ గారు నన్ను ఉంచనే ఉంచాడు. నేను చెప్పిన వాటిను కౌలు పైసలు ఏమద్దు కానీ మంచిగా పొలం అయితే దున్నుకొని మంచిగా నాటేసుకోరు అయిపోతుంది. సరేనే ఇక మీ మాట తీసే బుద్ధి అయితలేదే. ఇక ఎత్తైనా ప్రసాద్ అందును నీది బాగా మంచి మనసే మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఇక రేపు వేద్దాం పట్నాటు. సరేనే రాజవ్వ, నాటేపిద్దాం కానీ కైకిల్లోళ్ళు దొరుకుతారే. ఏమోనే ఇక చూడాలి, ఊరంతా నాట్లు వేస్తారు దొరుకుతారో దొరకరో. ఈ లింగక్కనైతే పోయి అడుగుదాంపా, ఆ చెట్టు కింద కూర్చున్నట్టు కూర్చున్నది. సరేనే పోదాంపా. పోదాంపా. అవునే లచ్చక్క, ఇది మర్రి చెట్ట లేక రాయి చెట్ట నీకు తెలుసానే? ఏ మర్రి చెట్టే పొల్ల అది దాంతో కనబడతలేదానే? మర్రి చెట్టేనా? మరి దీనికి ఊడలు ఎత్తలేవు కాదే, ఊడలైతే కనబడతలేవు. మర్రి చెట్టేనా లింగక్క? ఆ భూమయ్య బావ చెప్పిండు నాకు. ఇది ఆ భూమయ్య బావనే పెట్టిండట చెట్టు, నీకు ఎరకలేదానే? ఆ బావ చిన్నప్పుడు పెట్టిండట చెట్టు పెట్టి ఇక చుట్టూరు గడ్డ కట్టిండట. నానే అయితే మర్రి చెట్టే కావచ్చు. అవునే లచ్చక్క, ఈ మర్రి చెట్టు ఊడలు భూమి కాంటే పెట్టిన వాళ్ళు చచ్చిపోతారట గానే నీకు తెలుసా? అట్లయితే ఈ మర్రి చెట్టు ఊడలు భూమికి రాదినాక భూమి బాగా ఎత్తకంటేవానా? మరి ఏం మాటలు మాట్లాడతాను తపాసన ఒకదానా? ఏం గవేనా మాటలు? నేనేం మాట్లాడినే? నీవేనే ఈ మర్రి చెట్టు పెట్టిన వాళ్ళు ఆ ఊడలు భూమిలో కాడినాక చచ్చిపోతారట. నీకు ఎరకలే కావచ్చు, నాకు మా అవ్వ చెప్పింది చిన్నప్పుడు. ఈ విషయం అంటే మోర్లో పడితే ఎప్పిస్తుందానా? పక్కముండే నీకు ఏం మాట్లాడాలని తెలియదానే? పాపంగా భూమి భావనం ఏదో అంటావు. నీవే నా ఇవానంగా చెప్తాననే, వెనకట మా అవ్వ చెప్పింది నీవేనాట ఇది. అయితే మీ అవ్వ మర్రి చెట్టు పెట్టే చచ్చిపోయిందానే? దాని ఊడలు కింద ఆడినాక చచ్చిందా చెప్పు? ఎందుకనే మా అవ్వ అందేళ్ళు బతికింది, నీకు తెలుసా? ఏమోనే మీ అవ్వ ఎన్నేళ్ళకి చచ్చిందో నాకేమెరక, ఏమో నన్ను అడుగుతాను. తెలియదా? నీకు తెలియదు కావచ్చు పట్టు. నువ్వు ఆ చెట్టును పట్టుకొని ఏం చేస్తానవే? అంత రోతపాడుగాను అని చెట్టు ఉన్నది లే ఇడు. ఏమైతే ఏమో నీ మొగన్ని పట్టుకున్నట్టే చేస్తాను. నీకేమైతుంది చెట్టును పట్టుకుంటే? నా మొగన్ని పట్టుకోవే, మూతి దంతాడు. అయితే నీ మొగన్ని పట్టుకుంటే తంటాడానే? తానక ముద్దు పెట్టుకుంటాడా మరి? ఏందో నా జర పట్టు. ఇంకక్క గిట్లా వచ్చేది సరోజనానే? సరోజన అది ఊరికి పోయింది కాదే, అది ఎప్పుడు వచ్చింది? అదేనా లింగక్క, అగో ఒకసారి చూడు నడుచుకుంటూ వస్తుంది. నీవేనే సరోజనే కదా? లింగక్క పెట్టమ్మా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు బిడ్డ. నువ్వు ఊరికి పోయి ఎప్పుడు వచ్చినవే? నేనా పెద్దమ్మా, నిన్ననే వచ్చిన. నిన్ననే వచ్చినావా? మీ అవగిట్ట మంచిగా ఉన్నాయా మరి? మంచిగానే ఉన్నారు పెద్దమ్మా. అవునా సరోజా, మీ చెల్లె పెళ్ళయి బాగానే వద్దులైతుంది కదా, ఏమో గిన్నె వద్దులున్నావేందే నువ్వు? పెద్దమ్మా పెళ్ళైపోయినాకనే వెళ్ళొద్దాం అనుకున్నా, ఇక కానీ మా అమ్మ ఒకటే ఉండు ఉండు బిడ్డ ఉండు అని బతులాడింది. ఇక చెల్లె కూడా లేదు కదా, అందుకే నేను ఒక 2 రోజులు ఉన్నా. ఇక ఎట్లాగో మా చెల్లె లేదని నేను 4 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే కానీ
మరిది దేవురే అలాగా పెద్దమ్మ జగిత్యాలు. మంచిది పాటు పిల్లగాడైతే మంచోడే కదా. మంచోడే పెద్దమ్మ. ఇక పిల్లగానికి 4-5 ఎకరాల పొలం ఉన్నది, అది చేసుకుంటూ ఉంటాడట, బయట పనికి ఓడట. అయితే నీ మరిది వ్యవసాయదారుడు అన్నట్టు. అవును పెద్దమ్మ, మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఇంకో పక్క కూరగాయలు కూడా పండిస్తాడు. కూరగాయలు కూడా పండిస్తాడా నీ మరిది? ఆహా, మంచోడే దొరికింది పట్టు మీ చెల్లకు. ఇక మంచోడే దొరికింది పెద్దమ్మ. దాని అదృష్టం, దాన్ని అర్థం చేసుకునే మొగుడు వచ్చిండు. ఇక 2 తీర్ల పని చేస్తాడు కాబట్టి ఇక మీ చెల్లకు పైసలు పోయిగా. సరేజా కూర్చోరాదే, ఎంతసేపు అని అట్లా నిల్చొని మాట్లాడతావు, కూర్చో. సరే పెద్దమ్మ, కూర్చుంటా. లింగక్క పెద్దమ్మ, రాజుకు పెళ్ళయిందట కదా? అయిందే, మీ చెల్లె పెళ్లి నాడే అయింది. మీ చెల్లె పెళ్లి లేకుంటే ఈ రాజుగారి పెళ్లి మార్చేదాన్ని కావచ్చు కానీ. నా చెప్తే అట్లా వచ్చాన పోదును పెద్దమ్మ, నాకు అసలు చెప్పను కూడా చెప్పలేదు తెలుసా? చెప్పలేదా? ఇంటికి పోయి చెప్తా అన్నాడు కదా మరి నాతోటి. చెప్పలేదు లింగక్క, చెప్తా. నేను ఎందుకు చెప్పలేదని అబద్ధం ఆడితే చెప్పు. చెప్పడానికి వచ్చింది కావచ్చు కానీ మీ ఇంటికాడ వెళ్ళారు కావచ్చే. ఇక మా చెల్లె పెళ్ళని నేను కొంచెం ముందుగా పోయినా, ఇక అప్పుడు గిట్లా ఇంటికి రావచ్చు. అప్పుడే రావచ్చే. ఇక నువ్వు లేవు గండి కోసం చెప్పనట్టున్నాడు. లేకపోతే అడు ఊరంతా చెప్పిండే, నీకు చెప్పకుండా ఎందుకుంటాడు? కావచ్చు పెద్దమ్మా. ఇన్న ముచ్చట్లు పెడతారా అనే? ఇన్న ముచ్చట్లు పెడతానే. సరోజా ఊరికెళ్ళి ఇప్పుడే వచ్చిందట, ఇక వచ్చి ఇప్పుడే కూర్చున్నది, ఇక ముచ్చట్లు పెడతాను. వచ్చినావు సరోజా? ఇప్పుడే వచ్చిన పెద్దమ్మ, వచ్చి కూర్చున్నా. పెళ్లి మంచిగా జరిగిందా? మంచిగా జరిగింది పెద్దమ్మ, అంత లోటుబాటు ఏం లేకుండా అంత మంచిగా జరిగింది. తెచ్చిరు మీ చెల్లకు 25 లక్షలు ఇచ్చిన పెద్దమ్మ. ఆమె వచ్చిర్రు. అని చేస్తాడు పిల్లగాడు, ఇక వ్యవసాయం చేస్తాడు, ఇన్ని కూరగాయలు అమ్ముతాడు. కూరగాయలు అమ్ముతాడా? సరే సరే. అజవా కూర్చోలేవే? కూర్చుంటా లింగక్క, పని మీద వచ్చిన. ఆగు. పనా? ఏం పనే? ఏం లేదే, ఇగో మాజున్ను ఈ కాంతం లేదు నాటేసుడు ఉన్నది రేపు, అత్తరానే. నాటేసుడా? ఎన్ని ఎకరాలే? అది 2 ఎకరాలు. ఇక కాంతం లేదు కూడా కవులు పెట్టిన 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు. ఇక మాది అయినాక కాంతం 6 ఎకరాలు ఉన్నది, అది కూడా వేయాలి. అబ్బో, అయితే 4-5 రోజులు పడుతుంది కాదే, దగ్గర దగ్గర 10 ఎకరాలు అంత ఉంటది. అయితే మీ బాచిని పట్టుకొచ్చుకోరాదు. మా బాచి రేపు గుట్ట పట్టిరు కాదే, రేపు అచ్చుడు కుదరది. అబ్బా నువ్వు గట్లానికే లింగక్క, ఇక నారు వేద్దాం అంటే అటే వెనుకకు పోతాంది. నువ్వు గట్లనకు. ఏం చేద్దామే మరి, గుట్ట పట్టినా కాదే, రేపు మా బాచిని అటే తీసుకుపోతాన్నా. ఎల్లుండి తాత పట్టు, ఎకరాలంతా వేసేది ఉన్నది, అది వేసి ఎల్లుండి వస్తాం పట్టే, ఏమనుకోకు. అబ్బా గట్లానికే లింగక్క, మీరు ఏదన్నా నోటి చేసి రేపు రారి, ఇక నా సగం నాటేసిన మంచిదేనే మీ బాంచను. బాంచను ఎందుకే, రేపు కుదిరేదే, నువ్వేమన్నా అనుకో. అబ్బా గట్లుంటుంది అనే లింగక్క, ఒక ఊళ్ళో మళ్ళా దోస్తులో నువ్వు గిట్ల చేతేట్లనే. ఏమనే మన దోస్తులు అని ఆడ పైసలు తీసుకున్నాం, అదే గుట్ట పైసలు తీసుకున్నాం, 15,000 తీసుకున్నాం. ఇక పైసలు తీసుకొని వాళ్ళకు నాట ఇవ్వకుండా ఎట్లా చెప్పే మాట రాదా? ఏమనుకోకే, రేపు ఒక్కరోజు ఆగు, ఎల్లుండి నాటేద్దామే. ఒక 4-5 రోజులలో మొత్తం ఓడగొడతాం, మా బాచిని మొత్తం తీసుకొస్తా. రాజవ్వ, వాళ్ళకు వీలు కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టకే, మళ్ళా పోయిన కాడ వాళ్ళకు మాట పోతుంది. అద్దద్దు, వాళ్ళు ఎన్నడత్తే అన్నడే వేయించుకుందన్నాడు. సరేనే లింగక్క, ఇక మీరు రేపు ఒక్కరోజు చూసుకొని మాకే రావాలనే, మళ్ళా అటు ఎగ్గొట్టొచ్చినా కూడా మీకింత టెన్షన్. ఇక వాళ్ళది అయిపోయినాక మాకే 4 రోజులు సీరియల్ గా రారి. అత్తం ఇక మీరిద్దరు రేపు పోయి నారు వీకురి, ఎల్లుండికి కొంచెం తొందర అయితే మీ ఇద్దరం పోయి రేపు నారు వీకుతాం పట్టే, మీకు ఎల్లుండి నాటుకు అలకాయ అవుతుంది. రాజవ్వ, ఇంకేందే మరి, వాళ్ళు ఎల్లుండి వస్తారట. ఎల్లుండే వస్తారట కదా, ఎల్లుండి అయితే ఎల్లుండే రాని, ఏం చేస్తాం. లింగక్క, సాయంత్రం నువ్వు ఇంటికి రావే, మీరు ఎంతమంది వస్తారో అంతమందికి ముందుగానే పైసలు ఇస్తా. ఎంతమందికో రాదే, గుత్త పడతాం. ఇక మా బాచోళ్ళు అందరూ ఈ మధ్యలో గుత్తకే అంటారే, అందుకే అన్ని పొలాలు గుత్త పడతాను గిట్టనే. ఇక గుత్తకైతే రోజుకు మంచిగా 1,000-1,200 ఇస్తారు. ఇక మంచిగా అలవాటారు, మంచిగా తక్కన కూడా పట్టుకుంటారు, ఇక అవతల పడతారు. ఇక ఏం చేస్తామే, గుత్తనో గిత్తనో పైసలు ఇచ్చి వేయించుకున్నది కావాలి, లేకుంటే పొలం వెనుక పోతలేదా? సరేనా కాంతం, నేను సాయంత్రం వస్తపో, నువ్వు ఏం బాధపడకు. సరేనే, సాయంత్రం రా.